అస్సాంలో కామాఖ్య అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారని మీకు తెలుసా? దేశంలో అనేక శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ క్రమంలో అస్సాంలోని కామరూప్ జిల్లాలోని గుహవాటి పట్టణంలో నీలాంచల్ కొండపై ప్రసిద్ధి శక్తిపీఠం ఉంది. అయితే దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి దక్షుడు పరమేశ్వరుని ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకు ఇలా చేశామని ప్రశ్నించిన సతీదేవిని అవమానపరుస్తాడు. యజ్ఞంలో శివనింద జరగటం సహించలేని సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి శరీరాన్ని భుజాన మీద వేసుకుని తిరుగుతుంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మర్చి బాధతో అలా తిరగడం వల్ల సృష్టి స్థితి లయ తప్పుతుందని భావించిన శ్రీ మహావిష్ణువు సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. అమ్మవారి శరీర భాగాలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తి పీఠాలుగా విరాజిల్లుతున్నాయి. అమ్మవారి యోని భాగం గౌహతి వద్ద నీలాచలంపై పడటంతో ఆ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యాదేవి కొలువై ఉంటుందని ప్రతీతి. మానవ సృష్టికి మూల కారణమైన జన్మస్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాలకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. జన్మలో ఒక్కసారైనా ఈ నీలాచల పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ యోని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. ఇది ఎంతో మహిమ కలిగిన శక్తిపీఠంగా భక్తులు భావిస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని చెబుతారు. ఆ సమయంలో అక్కడ ఉన్న బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారుతుందంట. ఆ సమయంలో 3 రోజుల పాటు ఆలయం మూసి ఉంచుతారు. అమ్మవారి మీద తెల్లని వస్త్రాన్ని ఆశ్చాదనంగా వేస్తారు. 3 రోజుల తర్వాత పూజాదికాలు చేసి గుడిని తెరుస్తారు. అప్పుడు ఆ వస్త్రం ఎర్రగా మారిపోతుంది. ఆ వస్త్రంను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. కామాఖ్య అమ్మవారు భక్తులకు కొంగు బంగారంలా కోరికలు తీరుస్తుంటారు. ముఖ్యంగా నవరాత్రులు, కొన్ని పండుగల సందర్భంగా ఇక్కడ ఆలయాలకు భక్తులు భారీ ఎత్తున వస్తుంటారు. కామాఖ్యాదేవి క్షేత్రంలో అమ్మవారికి విగ్రహ రూపం ఉండదు. యోని ఆకారంలో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. 10 మహావిద్యలకు ప్రతీకగా ఈ అమ్మవారిని పూజిస్తారు. మన దేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. పెళ్లి కాని వారు, సంతానం లేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారు. అవి తీరాక తిరిగి దర్శనానికి వస్తుంటారు.